హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న డిజైన్ని కుట్టానండి. నాకు వచ్చిన కుట్లతో మనకి పెద్ద పెద్ద కుట్లేం అక్కర్లేదు. మన గొలుసు కుట్టు, కాడ కుట్టు, ముద్దు కుట్టు వస్తే మనం ఏ ఎంబ్రాయిడరీ డిజైన్ అయినా కుట్టచ్చు. అయితే నేను ఈరోజు కాడ కుట్టు, ముద్దు కుట్టు కూడా ఇది డిఫరెంట్గా ఉంటుందండి. దీన్ని మరి ఏమంటారో నేనైతే ఇలాగే కుడతాను. సరదాగా పెడుతున్నాను. ఈరోజు ఈ దారాలు అవి కనిపించినాయి, సరదాగా కుట్టాలనిపించింది, కుట్టాను అనమాట. ముద్దు కుట్టండి కింద నుంచి పైకి తీస్తామండి. అలా అయితే దారం ఎక్కువ వేస్ట్ అయిపోద్ది. ఇలా కూడా ఫిల్ చేసుకోవచ్చు డిజైన్ని. మీకు ఒకటి కుట్టి చూపిస్తాను. రెడ్ది అది జాగ్రత్తగా క్లాత్ చిన్న పీస్ తీసి ఇటు పక్కకి రావాలి, కొంచెం ఇటు తీయాలి. నెక్స్ట్ ఈ సైడ్ నుంచి తీయాలి. మనం అటు నుంచి ఇటు కుట్టచ్చు, ఇటు నుంచి అటు కుట్టచ్చు. నాకైతే ఇది కన్వీనియంట్గా ఉండి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి. దారం అయిపోయిందండి. రెడ్ది మళ్ళీ కుడతాను. అందాక కాడ కుట్టు చూడండి, చిన్న పీస్ వెనక్కి తీయాలి. క్లాత్ పక్కన దారం ఇలా పెట్టుకుని ఆ కాడ మీద కొంచెం క్లాత్ తీసుకుని లాగాలన్నమాట. మనం ఎంత దలసరి పెట్టుకుంటే అంత లావుగా వస్తుంది కుట్టు. అట్లా పక్కకు పట్టుకుని లాగాలి. అట్లా వేసుకుని కాడకుట్టు కుట్టుకోవాలి. నాకు వచ్చిన కుట్లు చిన్న కుట్లు చెప్తాను, సరదాగా చూడండి. ఇప్పుడు ఎవరు కుట్టట్లేదు అనుకోండి, అంతా మగ్గం వర్క్ ఇవన్నీ చేసుకుంటా అన్నారు, ఎంబ్రాయిడరీ చేసుకుంటారు. చిన్నప్పుడు మేము సరదా కుట్టేవాళ్ళం అట్లా. నేనైతే పిల్లో కవర్స్ మీద అదే కుట్టాను. 10th క్లాస్ సెలవుల్లో మా అమ్మగారు నేర్పించారు నాకు ఈ కుట్లు. ఒకసారి సరదాగా జ్ఞాపకం చేసుకున్నాను అన్నమాట. ఇది కాడకుట్టు. ఆకులు కూడా ఇలాగే కుట్టుకోవచ్చు. అట్లాగా ఈ పక్క నుంచి తీసి మళ్ళీ ఇక్కడ తీయాలి. చిన్న క్లాత్ తీసి లాగాలన్నమాట. మళ్ళీ అటు సైడ్కి వెళ్ళాలి. ఒక కుట్టు మీద కుట్టులా వస్తుంది, ముద్దు కుట్టులా కనిపిస్తుంది దూరానికి. మనకి దారం కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. ఇది కూడా ముద్దు కుట్టులాగా వాడేసుకోవచ్చు. ముడి కుట్టుని చాలా ఉంటాయి కుట్లు. మ్యాక్సిమం ఏంటంటే గొలుసు కుట్టు, కాడ కుట్టు, ఈ ముద్ద కుట్టు వస్తాయండి. మనం ఏ డిజైన్ అయినా నింపేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది రేపు కంప్లీట్ అయింది. అంటే నాకు ఇంకా కొంచెం అది సరిపోట్లా కుట్టడానికి, అందుకని కొంచెం దూరంగా అది అక్కడ అలాగా క్లాత్ తీయాలి. క్లాత్ తీసి కొంచెం కష్టం అవుతుంది ఇంకా ఫినిషింగ్. అట్లా లాగాలన్నమాట. లాగి అటు ఇటు మనం జరుపుకుంటూ వెళ్తే మంచిగా ఫ్లవర్ రెడీ అయిపోయింది. అంతేనండి.
అలా కుట్టుకోవడమే. లావు అన్ని రెక్కలు సమానంగా వచ్చేటట్టుగా మనం దారం వేసుకుంటే అందంగా ఉంటాయి పువ్వులు. ఊరికే సింగిల్గా ఒక పువ్వే కుట్టాను నేను. ఇలా బంచెస్లా వేసుకుని కూడా కుట్టుకోవచ్చు మనం. మధ్యలో చూడండి ముద్ద కుట్టు. ఎలా అంటే కింద నుంచి మీదకి తీస్తాను, దారం ఎక్కువ పడుతుంది. ఇది ప్రాపర్గా అసలు ముద్ద కుట్టు అంటే అది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు లాగుతాం. అది చిన్న సర్కిల్ కదా అని ముద్ద కుట్టు కుడుతున్నాను. అంతేనండి, అటు నుంచి ఇటు లాగడం సరదాగా. చిన్నప్పుడైతే కనిపించిన క్లాత్ మీద అలా కుట్టేసేదాన్ని. ఇప్పుడైతే